శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సినీ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది ఫోక్ సింగర్ మంగి వచ్చేసి ఒక రిసార్ట్ బుక్ చేసుకుని ఆ రిసార్ట్లో బర్త్డే పార్టీ చేసుకుంది. సో ఆ పార్టీలో పోలీసు వాళ్ళు రైడ్ చేసినప్పుడు అక్కడ లిక్కర్ దొరికింది అండ్ గంజాయి తీసుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అండ్ టెస్ట్ కూడా చేశారు. అక్కడ బర్త్డే పార్టీలో ఎవరైతే చేస్తే 9 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే తను వచ్చేసి నిన్న రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏంటంటే, నాకు తెలియదు అంటే పర్మిషన్ తీసుకోవాలనేసి, సౌండ్ సిస్టమ్ ఇట్లా పార్టీ చేసుకోవాలంటే ఈ విధంగా పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి తను చెప్తాను. అంటే ఇంత పెద్ద పెద్ద ఈవెంట్లోకి వెళ్తుంది, పెద్ద పెద్ద ఈవెంట్లో పార్టిసిపేట్ అవుతుంది అంటే తనకు నిజంగానే తెలియదా, లేకుంటే ఏదో ఈ తనని కప్పిపుచ్చుకోవడానికి చెప్తుంది? ఆ విషయం దీంట్లో 2 పార్ట్లు అమ్మా. ఒకటి, ఆ అమ్మాయి నాకు పర్మిషన్ తీసుకోవాలి, సౌండ్ సిస్టమ్ ఏ రేంజ్లో పెట్టాలి. ఇప్పుడు సౌండ్ పెట్టుకుంటాం, నేను ఇంట్లో టేబుల్ కార్డు పెట్టుకుంటాం, అబ్జెక్షన్ కాదు, అది ఏ రేంజ్లో పెట్టాలి. దానికోసం ఇంతకన్నా ఎక్కువ సౌండ్ రాకూడదు నైట్ టైం కానీ, లోకే కాలనీని బట్టి కానీ, అది ఓపెన్ ఊరవుతున్న ప్లేస్ అంటే వేరు, రెసిడెన్షియల్ ఏరియా అంటే దానికి సిస్టమ్ ఉంది, ఈ ఇంట్లో పెట్టాలి. అది తెలియకపోయి ఉండొచ్చు, తెలియకపోతే అందరికీ అన్ని డీటెయిల్స్ తెలియకపోయాడు, అది ఓకే అంతవరకు. అక్కడికి డ్రగ్స్ ఎందుకు వచ్చినాయి, ఇది నీకు తెలియకపోవద్దు అంటానికి కాదు కదా. రెండో పార్ట్, డ్రగ్స్ ఎందుకు వచ్చినాయి. డ్రగ్స్ వచ్చినాయి నీ దగ్గరికి, 9 మందిలో పాజిటివ్ వచ్చినాయి అంటే ఆ డ్రగ్స్ వచ్చినాయి కూడా నీకు తెలీదా? నువ్వు పార్టీ నడుపుతూ నీ పార్టీలో డ్రగ్స్ వచ్చినాయి, డ్రగ్స్ తీసుకున్నారు, ఏమి తెలియదు, నాకేమి తెలియదు, ఎవరైనా చేశారంటే అది ఆమోదయోగ్యం కాదు. నువ్వు పార్టీ కండక్టర్గా, పార్టీ పెట్టిన దానిగా నీకు బాధ్యత. నువ్వు పార్టీలో ఏం పెడుతున్నావు, ఎవరికి ఏం ఫుడ్ పెడుతున్నావు, ఏమిటి నీ బాధ్యత, నువ్వు కదా అరేంజ్ చేసేది. అక్కడ డ్రగ్స్ నాకు తెలియదు అంటే కుదరదు. 9 మంది బ్లడ్ శాంపుల్స్ దొరికినాయి అంటే, పాజిటివ్ వచ్చిందంటే మరి తీసుకుంటాను. నువ్వేం చేస్తున్నావు అక్కడ? ప్రోగ్రామ్ కండక్ట్ చేసిందానివి. నాకు తెలియదు, నేను ఒక గెస్ట్గా వెళ్ళానండి, ఆ గెస్ట్ నాకు అంటే అది వేరే విషయం. నాకు తెలియదు, నేను ఒక గెస్ట్గా వెళ్ళాను, నా పని ఎదురు కూర్చున్నాను, కానీ వాళ్ళ మిగతా వాళ్ళు ఏమేం చేస్తున్నారు నేనే చూస్తాను అని అడగచ్చు. కాదుగా, యు ఆర్ ది కండక్టర్, నువ్వే కండక్ట్, నీదే బర్త్డే నీవే కండక్ట్ చేశారు, నీ మనుషులే అన్ని అరేంజ్మెంట్ చేశారు కనుక నీకు తెలియాలి. అది తెలియదు అంటూ పొరపాటు, తప్పు. అది ఖచ్చితంగా అమ్మాయి శిక్షార్హురాలు ఆ విషయంలో. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, చట్టం ఏం చెబుతుంది, ఇక్కడ మనకి ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది మనం ఫస్ట్ బేసిక్గా దాని మూలం ఏంటి, ఎందుకు ఇబ్బంది, ఎప్పుడు మాటి మాటికి ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇక్కడ చట్టం ఏం చెప్తుంది, డ్రగ్స్ ఈ తీసుకున్న వాళ్ళు దోషులు కాదు. ఏది కొకైన్ కానీ గంజాయి కానీ తీసుకున్న వాళ్ళు దోషులు కాదు, అమ్మిన వాళ్ళు స్టాక్ ఉన్న వాళ్ళే దోషులు, తీసుకున్న వాళ్ళు బాధితులు. యాజ్ పర్ లా, చట్టం ప్రకారం ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు బాధితులు కింద లెక్క. బాధితులు అంటే ఏంటి, బాధితులకు ఏం చెప్తుంది చట్టం, వాళ్ళని రీహాబిటేషన్ సెంటర్కి పంపించండి, వాళ్ళకి శిక్ష అది. రీహాబిటేషన్ సెంటర్లో 15 రోజులు, 1 నెల రోజులు, 3 నెలలు వాళ్ళని అక్కడ ఉంచాలి, వాళ్ళు అక్కడ ఉండాల్సిందే. రీహాబిటేషన్ సెంటర్ తెలుసు కదా, ఏమంటే కూర్చో, అదే పనిష్మెంట్ తప్పితే వాళ్ళ మీద జైలు శిక్ష అదే ఇంకోటి ఉండదు. బాధితుల కింద లెక్క, బాధితులు రీఫార్మ్ చేయాలి, వాళ్ళని రీహాబిటేషన్ చేయాలనేది చట్టం చెప్తుంది. అందువల్ల ఏంటంటే, ఇవాళ ఎందుకు యూత్ ఇది మంగిలి సార్, ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు రీహాబ్ సెంటర్ తీసుకెళ్తారని చెప్పేసి తెలిసి కాబట్టి ఎవరైతే జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, సో వాళ్ళు ఇట్లాంటివి చేస్తారంటే, అంటే ఇప్పుడు వాళ్ళకు చాలా యూత్ ఎందుకు ఎంకరేజ్, సొసైటీలో వాళ్ళకి మంచి పేరుంది కదా సార్, యూత్ ఎందుకు ఎంకరేజ్ అవుతుంది. ఇది మంగ్లీది ఒకటి పెట్టి, మంగ్లీది ఇంకొక ఇంజనరల్ చెప్తున్నాను, ఇంజనరల్ ఈ ఎక్కడ చూసినా పబ్లిక్ వెళ్ళు యూత్, ఇంకెక్కడికైనా వెళ్ళు యూత్ బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. పార్టీ ఎవరిది ఒక ఇదేమో మంగ్లీదేమో అయితే ఒక రియల్ ఎస్టేట్ బ్యాచ్ జరుగుతూ ఉంటాయి పార్టీలు. మీరు అనుకుంటాం సినిమా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంటే జూబ్లీ హిల్స్ మొత్తం వాళ్ళ పిచ్చోళ్ళగా మాట్లాడతారు. సినిమా ఫీల్డ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల రియల్ ఎస్టేట్, పొలిటికల్ వాళ్ళ కొడుకులు ఎంతమంది దొరుకుతున్నారు. నీ కళ్ళు అటు వెళ్ళవు,
మీ కళ్ళు మీ మీడియా కళ్ళు అటు వెళ్ళండి, తిరగండి ఊరవతల రేవు పడ్డది ఎవరెవరు ఉన్నారని చూడండి. పబ్బులు తిరగండి రాత్రిళ్ళు. పబ్బులు ఏ పబ్బులో అయినా సినిమా వాళ్ళ పిల్లలు ఉన్నారా? ఎక్కడో ఒక 10 మంది దొరికితే అందులో ఒకడు ఉండదు. 9 మంది రియల్ ఎస్టేటు బిల్డర్స్ ఫ్యామిలీ, రాజకీయ నాయకుల బిడ్డలు, ఐఏఎస్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ బిడ్డలు, వీళ్ళు జరుగుతుంది. మీ కళ్ళు అటు వెళ్ళవు. ఎందుకంటే వాడు మొహం ఎవరికి తెలుసు? ఆ సినిమా అనగానే మంగ్లీ ఊరందరికీ తెలుసు. అందుకని మంగ్లీ పరిగెట్టేసారు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా సార్, కాబట్టి ఎవడే వాళ్ళని బట్టి ఇన్ఫ్లుయెన్స్. మరి వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ కదా? ఈయన పిచ్చి మాటలు. సినిమా వాళ్ళు తీసుకుంటే ఇన్ఫ్లుయెన్స్, మంగ్లీ తీసుకోకనే ఊరందరూ ఎగబడి ఆహా తీసుకుంటారా? ఈ పిచ్చి మాటలు. ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో కాదు, ఇది ఒక గ్రూపుల్లో ఎక్కడ ఫామ్ అయ్యే గ్రూప్, ఆ గ్రూపులను బట్టి జరుగుతాయి. యూత్లో కాలేజీల దగ్గర అమ్ముతూ ఉంటే, గంజాయి స్కూళ్ళ దగ్గర అమ్ముతా అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్? ఇవన్నీ ఉన్న తోసేయటం తప్పితే, నెపం తోసేయటం తప్పితే, ఒకళ్ళ మీద తోసేసి వీళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్. సినిమా వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే దేశం ఎప్పుడూ బాగుపడాలయ్యా. ప్రతి సినిమాలో హీరో తల్లిదండ్రులు ప్రేమించండి, మన సంస్కారం, సభ్యత, మన దేశం, మన ఇది అని చెప్తారయ్యా బాబు. అది ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే దేశం ఎక్కడ ఉండాలి? మంచి కంటే చెడుకే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా సార్. అదైతే మరి మంచిగా చెడు అని ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే దానికి ఎవరిననాలి? అయితే మరి రాజకీయాల చెడు వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. రాజకీయాల వల్ల నాశనం అవుతుంది సొసైటీ. ఈ దుర్మార్గపు రాజకీయాల వల్ల వాళ్ళు అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించడం, అడ్డదిడ్డంగా అవినీతికి సంపాదించడం, అరాచకాలు చేయటం ఎప్పుడైతే వాళ్ళు నాయకులుగానే చలామణి అవుతున్నారో ప్రజలు అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మనం ఏం చేసినా పర్వాలేదు, డబ్బులు సంపాదిస్తే చాలు. మనం ఎలాంటి అరాచకం చేసినా మనం డబ్బులు సంపాదిస్తే మనం నాయకులమే, మనం చలామణి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఈ సమాజంలో అరాచకం అవుతుంది. ఈ రాజకీయాల వల్ల. సినిమా వాడు ఎవడో అరాచకం చేయడు. సరే సార్, ఇప్పుడు ఒకటి సార్ విషయము, సినిమాలో వచ్చేసి డ్రగ్స్ గంజాయి అనేది చెప్పేసి మూవీస్ తీస్తూ ఉంటారు. సో ఆ మూవీ తీసి దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ముందుకు వచ్చేసి గవర్నమెంట్ అడుగుతుంది, మీరు ఇట్లాంటి ఎవరైతే డ్రగ్స్ గంజాయి తీసుకుంటారో వాళ్ళని రిహాబ్ సెంటర్కి తీసుకెళ్తారు, ఇట్లా చెప్పండి తీసుకోకండి అని చెప్పేసి ఒక అవేర్నెస్ వీడియో చేపిస్తారు. కానీ ఆ అవేర్నెస్ వీడియో చేయించే బదులు ఈ సినిమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ సినిమాలో గంజాయి గురించి డ్రగ్స్ గురించి తీయకుండా ఉంటే బెటర్ కదా సార్. ఈ మాటని ప్రభుత్వానికి అడగండి అయ్యా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని సినిమా సిగరెట్లు తాగడం తప్పు అని చెప్పి బ్యాన్ చేయండి సిగరెట్ని, మధు హానికరం, బ్యాన్ చేయండి. సినిమాలో చూపించేది కూడా అసలు ప్రభుత్వం చేయమనండి. వాళ్ళేమో డబ్బులు దొబ్బాలా? మీరు చూపించకుండా వాళ్ళు బంద్ చేస్తారు. మేము చూపిస్తే వాళ్ళు ప్రమోషన్ చేసినట్టు, మేము చూపిస్తే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని అడిగే దమ్ము ధైర్యం లేకుండా మమ్మల్ని అంటారంటే ప్రభుత్వాన్ని బ్యాన్ చేయమనండి. ఒక విధంగా ప్రమోషన్ కిందకి వస్తుంది. ప్రమోషన్ ఇప్పుడు మీరు సినిమాలో చూపిస్తున్నారంటే వేరే వాళ్ళు చూసారు కాబట్టి సినిమా అసలు నేను చూపించడం సినిమా మీరు సినిమా వాళ్ళని బదనాం చేయడానికి ప్రభుత్వం అన్ని హానికరం అని చెప్తుంది. హానికరం అని అంటారు ఎందుకు? అసలు నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు లైసెన్స్ ఇస్తావు? లైసెన్స్ ఎందుకు మ్యానుఫ్యాక్చర్ ఇస్తున్నావు? హానికరం అన్నదానికి. డ్రగ్స్, పొగాకు దానికి ఎందుకు పర్మిషన్ ఇస్తారు? సిగరెట్లు హానికరం అంటారు, దానికి ఎందుకు పర్మిషన్ ఇస్తారు? అన్నీ చేయవద్దు. అక్కడేమో ప్రభుత్వం ఏమో డబ్బులు దబ్బాలి వాళ్ళ దగ్గర, మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర ట్యాక్సులు గీసులు తినాలి. తినేసి మీరేమో సమాజంలో కుదులుతారు. అది మేము సినిమా వాడు ప్రమోట్ చేస్తాడా? అంతే కదా సార్. ఇప్పుడు సినిమాలో చూసినాకనే కదా సినిమాలో సినిమాలో ప్రతి సినిమా తిడతామయ్యా. ఏం మాట్లాడుతున్నారు? మేము డ్రగ్స్ ఏమైనా హీరో తీసుకుంటూ చూపిస్తున్నామా? విలన్ తీసుకుంటూ చూపిస్తున్నాం. హీరో దాన్ని ఖండిస్తున్నాడు, హీరో దాన్ని కొడుతున్నాడు, డ్రగ్స్ తీసుకున్న తిడుతున్నారు. మరి అది పట్టుకోరే ప్రభుత్వం. అంటే సినిమాలో చూపించి తర్వాత బయటకు వచ్చి సినిమాలో చెప్పడం ఎందుకంటే సినిమాలో చూపించడం తప్పని చూపిస్తున్నాం. సినిమాలో గొప్ప అని ఎప్పుడు ఏ సినిమాలో చెప్పారు చెప్పు? డ్రగ్స్ తీసుకోవడం గొప్ప అని ఏ సినిమాలో చెప్పారు? ఒక్క సినిమా చెప్పండి నాకు. అది తప్పని చెప్తున్నాం. కాకపోతే సినిమా అంటే ఏంటి? సొసైటీ యొక్క ప్రతిబింబమే సినిమా. సొసైటీలో ఏం జరుగుతుందో చెప్పడమే బాధ్యత, మా విజ్ఞత. అదే చెప్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ మీరు మాట్లాడే దాంట్లో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి సినిమాలో చూపిస్తున్నారు, ఇంకోటి సినిమా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చేది ఏంటంటే మీరు కొంచెం చెప్పండి, తీసుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ రిహాబ్ సెంటర్కి పంపించడము లేకుంటే వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వడము అనేది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక విధంగా దాన్ని చూస్తుంటే అంటే ఈ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని నేర్చుకుంటారు అనుకోవచ్చా? అంటే ఒక విధంగా మార్కెట్ చేస్తున్నా ఇంకో విధంగా ఈ విధంగా ఉంటుంది అని చెప్పి చెప్తారు అనుకోవచ్చా? అట్లా సొసైటీ ఉన్నాయి. మన తల్లిదండ్రుల కాడ నుంచి సొసైటీ మొత్తంలో ఎవరన్నా తల్లి ఒడిలో, బడిలో, గుడిలో మంచి మోరల్ చెప్పేవాళ్ళు ఉన్నారా సమాజంలో?
నీ కొడుకు ఏం చేసి నీ ఇంట్లో నువ్వు నీ బిడ్డను సరిగ్గా పెంచవు, నీ బిడ్డ రాత్రి అర్ధరాత్రి ఏం వీడియో చూస్తున్నాడో నువ్వు పట్టించుకోవు, డబ్బు 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 నువ్వు పెళ్ళాం డబ్బులు డబ్బులు అని పరిగెడతా ఉంటారు. నీ బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, రాత్రి ఇంటికి వస్తున్నారు, మీకు బాధ్యత లేదు. మీ బిడ్డలు గాలికి వదిలేసి మీ డబ్బు సంపాదిస్తూనే తిరుగుతారు. మీ దగ్గర పిల్లలకు మోరల్స్ నేర్పే బాధ్యత మీకు లేదు. స్కూల్కి వెళ్తే స్కూల్లో మోరల్ వాల్యూస్ లేవు. ఎంతసేపు ఎంత ర్యాంక్ వస్తుంది, వాడిని ఒక పెద్ద ఉద్యోగాలకి డబ్బులు ఎర్నింగ్ మంత్రికి డబ్బులు ఎర్నింగ్ మిషన్ లాగా తయారు చేయడం తప్పితే ఒక వ్యక్తిగా వాడిని ఒక క్యారెక్టర్గా బిల్డప్ చేస్తాను స్కూల్స్లో లేదు. మీరెవరు ఏ బాధ్యత లేవు. మీ సమాజం మొత్తం మీరంతా మీ ఇష్టానికి అబాధ్యతతో ప్రవర్తిస్తుంది, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుంది సొసైటీ. మా సినిమా వాడు మాత్రం మేము చాలా సిన్సియర్గా ఉండాలి. పిచ్చి మాటలు. మీరు బాధ్యత సొసైటీలో చెప్పండి నాకు ఒక సొసైటీ పబ్స్ ఉన్నాయి. పబ్స్ రాత్రి అయితే ఇక్కడ రెడ్ జూబ్లీస్ తిరగండి, ఎన్ని ఉన్నాయో పబ్స్ వెళ్ళి తిరగండి. ఒక్కొక్క పబ్స్ రెడ్ తీసుకెళ్తాను నేను నైట్ టైం. ఒక్కొక్క పబ్బులో ఎవరు ఉంటున్నారు, సినిమా వాళ్ళు ఉంటున్నారా, ఈ రియల్ ఎస్టేట్ బిడ్డలు ఉంటున్నారా, రాజకీయ నాయకులు బిడ్డలు ఉంటున్నారా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ బిడ్డలు ఉంటున్నారా, ఎవరున్నారు చూద్దరు కానీ సినిమా వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి మాత్రం బయట వినిపిస్తుంది ఏంటంటే సార్, సినిమాలో చూపిస్తారు, బయటకు వచ్చేసి ఈ విధంగా ఎవరైనా చెప్పిస్తారు, ఏదో విధంగా మాత్రం వాళ్ళు ముండమోపులు ఆ మాటలు ముండమోపుల బాధ్యత, వాళ్ళ బాధ్యతను తప్పించుకుంటానికి మా మీద నిందేస్తున్నారు. వాళ్ళకి బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని సమాజం. ఆ ముండలు మాట్లాడతారు, అలాంటి ఎదోలు మాట్లాడతారు. వాళ్ళకి లేని బాధ్యత, వాళ్ళేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాధ్యత ఉండదు. సినిమా వల్ల చెడుతుందని తప్పుడు మాట. సినిమా చెడిని దాన్ని చూపిస్తున్నాం మేము. సినిమా చెడిన సమాజాన్ని చూపిస్తున్నాం. అంతేగాని మేము చెడగొట్టలా. చెడిన సమాజాన్ని ఇదిగో నాయన ఇలా ఉంది మన సమాజం అని మేము చూపిస్తున్నాం. ఇంకా దానికి మెచ్చుకోవాలి. చెడిన సమాజం ఎలా చెడిపోయింది, ఎంత చెడిపోయి ఉంది, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది, యూత్ ఎలా నాశనం అవుతున్నారు, స్త్రీలని ఆడపిల్లల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇవన్నీ ఇక్కడ మన ఛానల్స్ ఏమంటే ఒక ప్రభుత్వం సపోర్ట్ చేసేవాళ్ళు ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమి రేపులు, ఎన్ని మర్డర్లు, ఎన్ని కిడ్నాప్ జరిగినా వాళ్ళు రాయని కూడా రాయరు. అందుకని మేము సినిమా బాధ్యత తీసుకుంటున్నాం. మీరు మీ పత్రికలు, మీడియాలు, మీరు ఇవాళ ఈ సమాజంలో, మన సమాజంలో ప్రతి మీడియా, ప్రతి పత్రిక ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోయిన పత్రికలు. ప్రజలకు నిజాయితీ, నిజం, జరుగుతున్న నగ్న సత్యాన్ని చూపించే పద్ధతులు లేదు. నేను చెప్తున్న సినిమాలో సమాజంలో జరుగుతున్న చెడుని మేము చూపిస్తున్నాం. మేము కొత్త చెడుని ఎంకరేజ్ చేయటం కాదు. సమాజంలో ఈ చెడు జరుగుతుంది, దాన్ని చూపిస్తున్నాం. అది మిర్రర్ ఆఫ్ ది సొసైటీలో ఏం జరుగుతుందో చెప్పే బాధ్యత, హక్కు మాకుంది. సొసైటీలో జరుగుతున్న అది అమ్మాయిల రేపులు అవ్వచ్చు, రాజకీయంలో జరిగే కుట్రలు అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, కూడా ఏదైనా సరే సమాజంలో జరుగుతుంది. మేము సినిమాలో చెబుతుందని సమాజంలో లేదండి, ఇది ఎక్కడా లేదండి. మీరేంటి కొత్తగా దాన్ని చెబుతున్నాను, చెప్పండి ఒక్కటి, నేను మెడకోసుకుంటాను. సమాజంలో లేనిది మేమేమీ చెప్పట్లేదు. అందుకని దాని అర్థం సమాజం మొత్తం చెడిపోయి, సమాజంలో రకరకాల రుగ్మతలు ఉన్నాయి. ఆ రుగ్మతలను ఎత్తి చూపిస్తున్నాం. సో దట్ అవేర్నెస్ ప్రజలకి జరుగుతుంది. సమాజం ఇట్లా ఉంది. కూరగాయలు బురదగుంటలో పెంచుతున్నారు, ఆకుకూరలు మేము చూపిస్తాం. వేరుశనగ నూనె 100 రూపాయలకి ఎలా ఇస్తాడు? 1 కిలో వేరుశనగకాయలు కేజీ 100 రూపీస్. 1 లీటర్ ఆయిల్ రావాలంటే 3 కేజీలు పడితే కానీ రాదు. మరి 3 కేజీలు 300 వేరుశనగ పప్పుతో ఆయిల్ పడితే వచ్చే ఆయిల్ని 100 రూపాయలకి ఎలా అమ్ముతున్నాడు? ఇక్కడ కల్తీ. ఇలాంటివన్నీ మేము మా బాధ్యత మేము చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.